వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. అక్షరాల 22 లక్షల మంది విద్యార్థులు ఒకటా రెండా ఏకంగా 10 ఏళ్ల కష్టం. డాక్టర్ కావాలన్న వాళ్ళ కలలకు పేపర్ లీకేజ్ తో వారి జీవితాల్లో పిడుగు పడింది. కట్టుదిట్టమైన భద్రత అన్నారు, ఏఐ కెమెరాలు అన్నారు, 5G జామర్లు అన్నారు. తీరా చూస్తే చేతితో రాసిన కాగితం కోట్లాది మంది భవిష్యత్తును రోడ్డున పడేసింది. గెస్ట్ పేపర్ పేరుతో జరిగిన ఆ భారీ కుట్ర వెనుక ఉన్న అసలు దొంగలెవరు? నమ్మకంతో పరీక్ష రాసిన సామాన్యుడి ఆశలకు సమాధి కట్టిందెవరు? నీట్ లీకేజ్ వెనుక అసలు కథ ఏంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. నీట్ గెస్ట్ పేపర్ లీక్ అయినట్టు ఆరోపణలు రావడం, సెంట్రల్ ఏజెన్సీల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా పరీక్ష నిర్వహణపై డౌట్లు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. లక్షల మంది విద్యార్థులకు ఈ నిర్ణయం పిడుగుపాటే. ప్రభుత్వం వెంటనే సిబిఐ దర్యాప్తు ఆదేశించింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వైద్య శాస్త్రంలో ఓ మాట ఉంటుంది, చికిత్స కంటే నివారణే మేలు అని. పరీక్ష లీక్ అయ్యాక దర్యాప్తుల కంటే జరగక ముందే పకడ్బందీగా నిర్వహించడం మనతో కాదన్న డౌట్లు పెరుగుతున్నాయి. పరీక్ష ముందు గెస్ట్ పేపర్ ఎలా ప్రచారం అయిందన్న కోణంలో సిబిఐ దర్యాప్తు చేస్తుంది. ఎన్టీఏ అన్ని రికార్డులు, డేటా, సమాచారం అందిస్తామని చెప్పింది. రీ ఎగ్జామ్ పై కొత్త తేదీలు త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇది తీవ్రమైన నష్టమే అని ఎన్టీఏ అంగీకరించింది. కానీ ఇలాగే అడ్మిషన్ల దాకా వెళ్తే భవిష్యత్తులో ఎక్కువ నష్టం జరుగుతుందని చెప్పింది. రీ ఎగ్జామ్ కోసం కొత్త రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ఫీజు రిఫండ్ చేస్తారు. విద్యార్థులు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఉన్న హాల్ టికెట్ల ఆధారంగా కొత్తవి జారీ చేస్తారు. ఇంతకు ముందు ఎంచుకున్న ఎగ్జామ్ సెంటర్లనే ఆప్షన్ గా ఇస్తారు. నీట్ రద్దు అనగానే రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో జరుగుతుంటాయి. సో అధికారిక ఎన్టీఏ అప్డేట్లు మాత్రమే స్టూడెంట్స్ చూస్తే బెటర్. ఇప్పటికే జరిగిన ప్రిపరేషన్ అందుకు తగ్గట్లు సర్దుబాటు చేసుకొని రెడీగా ఉండటం ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మెడికల్ సీట్ల కోసం పోటీ విపరీతంగా ఉంటుంది. ఈ ఏడాది 2 రాష్ట్రాల నుండి సుమారు 1.5 లక్షల నుండి 2 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ వంటి నగరాల్లోని కోచింగ్ హబ్లలో ఏళ్ల తరబడి శిక్షణ పొందిన మెరిట్ విద్యార్థులు ఈ లీకేజ్ వల్ల తీవ్రంగా నష్టపోయారని తెలుస్తుంది. దీంతో ఇప్పటికే పరీక్ష రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో రీ ఎగ్జామ్ వార్త రావడం విద్యార్థులను మానసిక కృంగుబాటుకు గురి చేసింది. తెలంగాణ, ఏపీ విద్యార్థులు దేశవ్యాప్తంగా టాప్ ర్యాంకులు సాధించడంలో ఎప్పుడు ముందుంటారు. ఈ క్లిష్ట సమయంలో ధైర్యం కోల్పోకుండా ఇప్పటికే ఉన్న ప్రిపరేషన్ కు మరిన్ని మెరుగులు దిద్దుకుని రీ ఎగ్జామ్ కు సిద్ధమవ్వడమే ప్రస్తుత పరిష్కారం. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండగా విద్యార్థులు తమ లక్ష్యం వైపు పయనాన్ని ఆపకూడదని నిపుణులు సూచిస్తున్నారు. మళ్లీ అప్లై చేయాల్సిన పని లేదని, పాత డేటాతోనే హాల్ టికెట్లు ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తుంది. ఇక పేపర్ లీకేజ్ విషయానికి వస్తే గంట గంటకు కొత్త విషయాలు బయటకు వస్తుంది. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ వెనుక తవ్వే కొద్దీ కొత్త నిజాలు బయటపడుతున్నాయి. రాజస్థాన్ లోని సికార్ కోచింగ్ సెంటర్ లో మొదట గెస్ట్ పేపర్ గా తెరపైకి వచ్చింది ఈ క్వశ్చన్ పేపర్. దాన్ని లెక్చరర్ ప్రాక్టీస్ కూడా చేయించారు. చాలా ప్రశ్నలు అసలు క్వశ్చన్ పేపర్ తో అచ్చుగుద్దినట్లు సరిపోలాయి. అక్కడి నుంచి కథ మలుపు తిరిగింది. అనుమానాస్పదమైన గెస్ట్ పేపర్ గురించి గుసగుసలుగా మొదలైన విషయం ఇప్పుడు భారత వ్యాప్తంగా నిర్వహించిన మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ రద్దుతో కథ ముగిసింది. దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 పరీక్షను మే 3న నిర్వహించారు. GPS ట్రాకర్లు పెట్టి పేపర్ల రవాణా చేశారు. బయోమెట్రిక్ ఐడెంటిఫై చేయించారు. ఏఐ బేస్డ్ CCTV పర్యవేక్షణ పెట్టారు. పరీక్ష కేంద్రాల్లో 5G జామర్లు పెట్టారు. పూర్తి సేఫ్టీ ప్రోటోకాల్ మధ్య ఈ పరీక్ష నిర్వహించారు. కానీ ఏం లాభం? పరీక్ష సాధారణంగా సక్సెస్ఫుల్ గా జరిగిందని అంతా అనుకున్నాం, ఊపిరి పీల్చుకున్నారు. కానీ అసలు సినిమా మే 3న పరీక్ష జరిగిన తర్వాత క్వశ్చన్ పేపర్ ను స్టూడెంట్స్ అనలైజ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత డౌట్లు పెరిగాయి. మే 6 నుంచి 7 మధ్యలో విద్యార్థులు ప్రశ్నల సారూప్యతలను గమనించడం ప్రారంభించారు. అంటే చివరి నిమిషంలో తెరపైకి వచ్చిన గెస్ట్ పేపర్ చుట్టూ డౌట్లు మెల్లమెల్లగా మొదలయ్యాయి. ఆన్లైన్ లో ఆన్సర్ కీలు, క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ లతో అసలు పరీక్షను పోలి ఉందని చెప్తున్న గెస్ట్ పేపర్ గురించి విద్యార్థులు, కోచింగ్ వర్గాల్లో చర్చ మొదలైంది. దర్యాప్తు అధికారుల ప్రకారం పరీక్షకు ముందు ముఖ్యంగా రాజస్థాన్ లో చేతితో రాసిన ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్ తెరపైకి వచ్చింది. నిజానికి అసలైన క్వశ్చన్ పేపర్ ను ఫోటో తీస్తే దాని వాటర్ మార్క్ ప్రకారం ఈజీగా ఎక్కడ లీక్ అయిందో కనిపెట్టేస్తారు. కానీ అనూహ్యంగా రాజస్థాన్ లో చేతితో రాసిన క్వశ్చన్
క్వశ్చన్ పేపర్ రావడంతో తెర వెనుక భారీ స్కెచ్ వేశారని అర్థం చేసుకోవచ్చు. హ్యాండ్ రిటర్న్ గా ఉంటే ఎవరికి డౌట్ రాదు, ఎక్కడ లీక్ అయిందో తెలియదన్న మాట. నిజానికి ఎగ్జామ్ మే 3న జరిగితే అందుకు 42 గంటల ముందు పేపర్ బయటకు వచ్చిందంటున్నారు. అంటే 2 రోజుల ముందన్న మాట. వాస్తవంగా చూస్తే 2 రోజుల ముందు గెస్ పేపర్ ఎవరైనా ప్రాక్టీస్ చేయించాలనుకుంటే చివరి నిమిషంలో ప్రింటెడ్ క్వశ్చన్ పేపరే ఉంటుంది. చేతి రాతతో ఎవరు క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఇవ్వరు, కానీ అదే జరిగింది. ఇది పెద్ద డౌట్. గెస్ పేపర్ కు ఒరిజినల్ పేపర్ కు ఎక్కడో లింక్ కలిసిందన్న విషయం ఎన్టీఏకు మే 7న అందింది. లీకేజ్ సమాచారం ఎన్టీఏకు అందాక ఈ విషయాన్ని రాజస్థాన్, ఉత్తరాఖండ్ నుంచి గుర్తించినట్లు ఆ ఏజెన్సీ తెలిపింది. అధికారులు ఫిర్యాదులను సీరియస్ గా తీసుకున్నారు. మే 8న ఈ లీక్ విషయం కాస్త కేంద్ర ఏజెన్సీల దృష్టికి వెళ్లింది. తాము దర్యాప్తు అధికారులకు సహకరిస్తున్నామని, పరీక్షకు సంబంధించిన డేటా, సాంకేతిక సమాచారాన్ని పంచుకుంటున్నామని ఎన్టీఏ తెలిపింది. ఈ దశలో పేపర్ లీక్ పై ఎలాంటి అధికారిక నిర్ధారణ జరగలేదు. సీన్ కట్ చేస్తే మే 10న రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ విచారణతో మ్యాటర్ మొత్తం బహిరంగమైంది. నీట్ యూజీ 2026కు సంబంధించిన అవకతవకలపై తాము దర్యాప్తు ప్రారంభించినట్లు రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎస్ఓజీ బహిరంగంగా ధృవీకరించడంతో ఈ వివాదం కాస్త దేశవ్యాప్తంగా అలజడికి కారణమైంది. పరీక్షకు ముందే 400కు పైగా ప్రశ్నలు బయటికి వచ్చినట్లు దర్యాప్తు అధికారులు కనుక్కున్నారు. బయాలజీ, కెమిస్ట్రీలో వచ్చిన ప్రశ్నల్లో 100కు పైగా గెస్ పేపర్ తో మ్యాచ్ అయ్యాయి. దర్యాప్తు అధికారులు రాజస్థాన్ లోని సికారు సహా ఇతర ప్రాంతాలు, డెహ్రాదూన్ లో కూడా సోదాలు, విచారణలు చేశారు. మే 11న మరో బాంబు పేలింది. నీట్ లో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మొత్తం 200 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో 180 రాయాల్సి ఉంటుంది. అంటే ఈ 180 క్వశ్చన్స్ లో 135 ప్రశ్నలు సరిపోలాయనే వాదనలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. గెస్ పేపర్, నీట్ పేపర్ లో 135 ప్రశ్నలు సేమ్ టు సేమ్ ఉన్నాయని విద్యార్థులు, కోచింగ్ సెంటర్లు గుర్తించాయి. ప్రచారంలో ఉన్న మెటీరియల్ లో మొత్తం 90 బయాలజీ ప్రశ్నలు, 45 కెమిస్ట్రీ ప్రశ్నలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. నీట్ మొత్తం 720 మార్కులకు గాను ఈ ప్రశ్నలు దాదాపు 600 మార్కులకు కవర్ చేస్తాయి. అందుకే ఈ పరీక్షను ఎన్టీఏ రద్దు చేసింది. అసలు పెన్ పేపర్ విధానంలోనే అసలు లీకేజీలు కనిపిస్తున్నాయి. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో పేపర్ ప్రింటింగ్ అని, ట్రాన్స్పోర్ట్ అని, సిగ్నల్ జామింగ్ ఇలాంటివేమీ ఉండవు. నీట్ క్వశ్చన్ పేపర్ రూపకల్పన, ప్రింటింగ్, భద్రతకు సంబంధించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అత్యంత రహస్యమైన మల్టీ లేయర్డ్ విధానాన్ని ఫాలో అవుతుంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, ఐఐటి నిపుణులు, సీనియర్ ఎన్సీఈఆర్టీ లెక్చరర్ల నుంచి విడివిడిగా వేల సంఖ్యలో ప్రశ్నలను ఎన్టీఏ సేకరిస్తోంది. ఇది ఫస్ట్ స్టెప్. ఈ ప్రక్రియలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ పాల్గొంటారు. ప్రశ్నలు తయారు చేసే ఏ ఒక్క లెక్చరర్ కు కూడా తాము ఇచ్చిన ప్రశ్నలు అసలు పరీక్షలో వస్తాయా లేదా అన్నది తెలియదు. వారి నుంచి కేవలం ర్యాండమ్ గా మాత్రమే క్వశ్చన్ ను సేకరించి సెంట్రల్ డేటాబేస్ లో భద్రపరుస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రత్యేక సాఫ్ట్వేర్ ఆధారంగా డిఫికల్టీ, ఈజీ, మీడియం లెవెల్ ప్రశ్నలు కలిగిన దాదాపు 10 వేరువేరు క్వశ్చన్ పేపర్ సెట్లను ప్రాథమికంగా డిజిటల్ రూపంలో రెడీ చేస్తారు. ఇది రెండో స్టెప్. ఇది 10 సెట్లలో ఏ సెట్ ను పరీక్షకు వాడాలనే ఫైనల్ నిర్ణయాన్ని పరీక్ష జరగడానికి కేవలం కొన్ని గంటల ముందు ఎన్టీఏ ఉన్నతాధికారులు సమీక్షంలో అత్యంత రహస్యంగా, అది కూడా లాటరీ లేదా ర్యాండమ్ సెలక్షన్ సాఫ్ట్వేర్ ద్వారా ఓకే చేస్తారు. అత్యవసర పరిస్థితుల కోసం ఎల్లప్పుడూ 2 లేదా 3 బఫర్ సెట్లను కూడా ముందే రెడీగా ఉంచుతారు. ఇంత చేస్తే ఈ మొత్తం ఎపిసోడ్ లో ప్రింటింగ్ స్టేజ్ అనేది ఈ మొత్తం ప్రక్రియలో అత్యంత ప్రమాదకరమైన వీక్ పాయింట్ ఇదే. అంతకు ముందు స్టెప్లలో ఎంత సీక్రెట్ మెయింటైన్ చేసినా ప్రింటింగ్ దగ్గరికి వచ్చేసరికి కథ మొత్తం మారిపోతుంది. డిజిటల్ సేఫ్టీ ఎంత ఉన్నప్పటికీ లక్షల సంఖ్యలో పేపర్లు ఫిజికల్ గా ప్రింట్ చేయాల్సి వచ్చినప్పుడు ప్రైవేట్ లేదా ప్రభుత్వ భద్రత ప్రింటింగ్ ప్రెస్లపై ఆధారపడవలసి వస్తుంది. రీ ఎగ్జామ్ నిర్వహించడం వల్ల పరీక్ష మళ్ళీ జరగొచ్చు, కానీ ఆ విద్యార్థులు కోల్పోయిన సమయాన్ని, వారు అనుభవిస్తున్న మానసిక క్షోభను ఎవరు తిరిగి ఇస్తారు? 10 ఇంటర్ పరీక్షల పేపర్ లీక్ అయితేనే రచ్చ చేస్తాం. మరి డాక్టర్ల పరీక్షలోనే ఇంతటి కుంభకోణం జరిగితే మౌనంగా ఉండాలా? వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాల్సిన ప్రభుత్వాలే సిబిఐ దర్యాప్తులోని నిజాలు నిగ్గు తేలాలని, అర్హులైన ప్రతి విద్యార్థులకి న్యాయం జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.